రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. బానుడి ఉగ్రరూపంతో ప్రజలకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకినట్టు పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం నైరుతి రుతుపవనాలు ఈ రోజు జూన్ 6, 2026న పశ్చిమ, మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా, మొత్తం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం, మొత్తం వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, మిజోరాం, మణిపూర్లోకి మరింతగా ముందుకు సాగాయి. ఈరోజు అనగా జూన్ 6 తేదీ 2026 నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పైన 17.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 17.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 65 డిగ్రీల తూర్పు రేఖాంశం, 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70 డిగ్రీల తూర్పు రేఖాంశం, దేవ్గఢ్, కొప్పల్, అనంతపురం, చెన్నై 15.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85 డిగ్రీల తూర్పు రేఖాంశం, 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 89.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఐజ్వాల్ 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 95 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో రాబోయే 2-3 రోజుల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోకి మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. శనివారం, ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో క్రమంగా 2 నుండి 3 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంది.